Fired up, guys, fired up. So, we are Naren and Anjali Andy from Tirupati. ఎంతమంది కొత్తగా వచ్చారు ఇక్కడ? ఎక్సలెంట్, బాగానే ఉంది కదా? ఓకే ఓకే, ఎందుకంటే చాలాసార్లు మనకి ఏమైందంటే ఇవన్నీ మర్చిపోయింటాం ఎప్పుడో. నిజమా? మనందరిలో కూడా ప్రతి ఒక్కరిలో చిన్న పిల్లోడు ఉంటాడంట, ప్రతి ఒక్కరి లోపల. వాడిని నొక్కి పెట్టేసింటాం. నిజమా కదా? ఈ బిజినెస్ ఏం చేస్తుందంటే మీలో ఉన్న పిల్లోని మళ్ళీ బయటకు తెస్తుంది. నిజం, నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. అంటే వాళ్ళు పిల్లగా ఉన్నప్పుడు, వాళ్ళు యంగ్స్టర్స్కి ఉన్నప్పుడు ఎలా ఉండినారో మర్చిపోయి ఉంటారు. అంటే ఎలా ఉంటారంటే, నువ్వు ఏమన్నా జోక్ చెప్పి మేము నవ్వం, మా మొహాలు ఇంతే, మేము నవ్వాము. అట్లా ఎవరు అట్లా అంత పట్టుదల ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నా. ఓకే, కొద్దిగా రిలాక్స్డ్గా ఉండండి. బికాస్ కమింగ్ 35-40 minutes వీ హ్యావ్ సమ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఈ బిజినెస్ చూసినప్పుడు 2001లో ఇటువంటి సెమినార్ అమెరికాలో అటెండ్ అయినాను. 2001లో నేను అక్కడ ఒక యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ అమెరికాలో. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఇక్కడ నచ్చని విషయం అంటే ఏం లేదు. బేసికల్గా స్పీకర్స్, వాళ్ళ మాటలు, వాళ్ళ గోల్స్, డ్రీమ్స్ అన్నీ నచ్చినాయి. వాళ్ళ అచీవ్మెంట్స్ లైఫ్లో అంత బాగుంది. ఎన్వైరన్మెంట్, ఈ మ్యూజిక్, డ్యాన్స్ అన్నీ నచ్చినాయి. అన్నిటికంటే నచ్చింది ఆ వీడియోలు. నాకు అనిపించింది, బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ వీడియోస్, మన లైఫ్ స్టైల్ కూడా అట్లా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్న టైంలో పక్కనే ఉంటారు కదా కొంతమంది, ఏముందిరా ఆ వీడియోలు అన్నాడు. ఒక నిమిషం, నేను చెప్పిన, ఒరే ఒకసారి ఆలోచించరా, నీ వీడియో తీస్తే ఎట్లుంటుంది? పొద్దునే అదరాబదరాగా అలారం పెట్టుకొని లేయాల. ఫస్ట్ షాట్ అది, లేచి బ్రేక్ఫాస్ట్ చేసి పరిగెత్తాలి ఆఫీస్కి, అవునా? సెకండ్ షాటు ట్రాఫిక్, బైక్లో ఉండొచ్చు, లేదా టౌన్ బస్సు, లేదా ఈ మధ్య కంపెనీనే బస్సులు పంపిస్తాను ఇంటికి రండని. బస్సులో కిటికీ దగ్గర ఒక షాట్ బాగుంది. ఆ షాటా? ఆ నుంచి మళ్ళీ ఆఫీస్కి పోవడం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో, మధ్యలో లంచ్ బ్రేక్, క్యారీలో ఒక క్యాంటీన్లోనే తినడం, తర్వాత మళ్ళీ ట్రాఫిక్ సీన్, మళ్ళీ ఇంటికి వచ్చి టీవీ, ఫ్రీ పిజ్జా అంట. ఒక్కసారి థింక్ చేయండి, ఈ వీడియోలో ఏదైనా ఒక్క భాగం అన్నా ఎగ్జైటింగ్గా ఉందా? లేదు. నేను వాడికి చెప్పిన, ఒరే 3 నిమిషాల వీడియోనే బోరు ఉంటే జీవితం ఎట్టుంటుందిరా? ప్రతి ఒక్కరు నేను చెప్పేదాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి థింక్ చేసుకోండి. ఆ వీడియోల గురించి అని కాదు, ఒకసారి మీరు దాంట్లో చూడని ఎలిమెంట్స్ ఏమంటే, ఇంతసేపు చాలా స్పీకర్స్ చెప్పినారు, ఫ్రీడమ్ అంటారు, అవునా? ఫ్రీడమ్ అంటే మీకు నేను చాలా మందికి అర్థం కాని విషయం. ఉదాహరణ చెప్తాను మీకు. కరెక్ట్గా 2 రోజుల ముందు నేను యాక్చువల్గా చాలా లేట్గా పడుకున్నాను. ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది నైట్. బికాస్ ముందు రోజు రామ్ గోపాల్ వర్మ ఏదో మూవీ చూస్తాను ఇంట్లో వీడియో తెచ్చుకొని, నిశ్శబ్ద్ అని. చాలా రోజుల ముందు వచ్చింది, అది మిస్ అయినాను. ఐ వాస్ వాచింగ్ ద మూవీ టిల్ 3:30. ఓకే, ఆల్మోస్ట్ మార్నింగ్ లేట్గా లేసిన. 10-10:30కి లేచి బ్రష్ తీసుకొని హాల్లోకి పోతే హైదరాబాద్ నుంచి మా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆంటీ వచ్చింది. మా నాన్నతో మాట్లాడుతానింది. నన్ను చేతిలో బ్రష్ చూసి, ఏంటయ్యా బొత్తిగా భయం భక్తి లేదు, 10:30కి లేచినావు? నేను చెప్పిన, 10:30కి లేయాలంటే భయం భక్తి కాదంటే ఉద్యోగం లేకపోతే చాలు. ఎందుకు లేస్తాన్నారు పొద్దునే 8 గంటలకి? భయం. నాకు అనిపించింది, పడుకునేది భయం భక్తితో, లేచేది భయం, నిద్ర కూడా భయం భక్తితో నిద్రపోవాలనా? థింక్ చేసుకోండి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్. అట్లయిపోయినారు భయం భక్తితో. బ్రష్ 10:30కి చేస్తున్నాడంటే నీకు భయమేలా? ఉద్యోగం లేకపోతే చేయొచ్చు, అది మ్యాటరు, రైట్? దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్. ఓకే, నేను వై వి బిల్డ్ దిస్ బిజినెస్ సో సీరియస్లీ, ప్యాషనెట్గా ఎందుకు బిల్డ్ చేద్దామని చెప్పే ముందు ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై వైఫ్ టు యూ. హియర్స్ మై వైఫ్ అంజలి.
హాయ్ ఫ్రెండ్స్, నేను అంజలి నరేన్, తిరుపతి నుంచి వచ్చాను. సో ఈ బిజినెస్ మేము చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నామండి. లైఫ్ స్టైల్ కానివ్వండి, వరల్డ్ టూర్స్, ఎస్పెషలీ మేము ఈ బిజినెస్ ద్వారా చాలా కంట్రీస్ తిరిగి వచ్చాము. రీసెంట్గా ప్యారిస్, స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చాము. ఆసమ్ అండి, ఇజంట్ ఇట్ గ్రేట్, రైట్? సో ఇంకా చెప్పాలంటే నేను చాలా మందిని చూస్తుంటానండి, చాలా డబ్బులు ఉంటాయి కానీ ఎంజాయ్ చేయడానికి అస్సలు టైం ఉండదు. ఇంకా లేడీస్ చెప్పాలంటే హస్బెండ్ కోసం లేట్ నైట్ వరకు వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ డ్రీమే ఆయనతో కూర్చొని తినటం, ఆయనతో షాపింగ్ చేయటం, డాన్స్ చేయటం, ఓకే, బయట వెళ్ళటం, అలా తిరిగి రావటం, ఇవన్నీ ఈ బిజినెస్లో కుదురుతాయండి, నిజం. ఓకే, సో ఈ పార్ట్ టైం బిజినెస్లో మీకు గ్రేట్ లైఫ్ స్టైల్ ఉంటుందండి. ఎంత ఎంత పెద్దగా మీ డ్రీమ్ చేస్తారన్నది మ్యాటర్ కాదు, ఎంత స్ట్రాంగ్గా మీ డ్రీమ్ చేస్తారన్నదే మ్యాటర్. ఓకే, ఈ బిజినెస్లో నాకు చాలా చాలా ఇష్టమైంది వచ్చి ఫ్రీడమ్ అండి. ఇందాక నరేన్ చెప్పారు కదా, ఎప్పుడన్నా లేవచ్చు, అడిగే వాళ్ళు లేరు, ఐ మీన్ జాబ్స్ లేవు, బాస్ లేరు, నా ఇష్టం. ఓకే, సో ఎంతమంది లేడీస్కి మీ హస్బెండ్స్ ఫ్రీగా హెక్టిక్ లైఫ్ స్టైల్ నుంచి ఫ్రీగా ఇంకా హ్యాపీగా మీరు వరల్డ్ టూర్స్ వెళ్ళాలనండి? లేడీస్ పక్కన హస్బెండ్ ఉంటే చూసుకోండి మీ వైఫ్ చెయ్యి ఎత్తారా లేదా అని. ఓకే, యూ కెన్ ఆల్వేస్ బీ టుగెదర్. ఎక్కడికి వెళ్ళినా కలిసి ఉండొచ్చు అండి లేడీస్, ఎస్పెషల్ నేను చెప్తున్నాను. మీటింగ్కి వెళ్ళొచ్చు కలిసి, వరల్డ్ టూర్కి వెళ్ళొచ్చు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు. ఒక సెంటెన్స్లో చెప్పాలంటే వోడాఫోన్ యాడ్ తెలుసా? వేరెవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ యూ లాగా, వేరెవర్ హీ గోస్ యూ కెన్ ఫాలో హిమ్. ఓకే, ఇంకా ఈ బిజినెస్లో మనీనే కాదండి, ఇంకా అసలు హ్యాపీనెస్ ఏమంటే సర్వింగ్ అదర్స్. మేమొక్కటి గొప్ప అయిపోయి మేమొక్కటి కార్లు కొనివ్వటం, మేమొక్కటే వరల్డ్స్ వెళ్ళటం కాదు, మాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాం. దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. ఒకటి చెప్తానండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఏముంది బిజినెస్లోని ఏంటో పెద్దగా టూ మచ్గా ఆలోచించకండి. అసలు ఏం లేదు, చాలా సింపుల్ బిజినెస్, ఎవరైనా చేయొచ్చు. చిన్నది చెప్తాను చూడండి. ఒక అతను ఉంటారు, సో అతను ఏదో అసంతృప్తి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నైట్ పడుకున్నప్పుడు ఒక కళ వస్తుంది, రోజు వస్తుంది, ఆ కళలో నేను ఫారెస్ట్లు దాటుకొని, రివర్స్ దాటుకొని, ఆ బ్రిడ్జెస్ ఎక్కి కష్టపడి ఎక్కడెక్కడో దాటుకొని ఒక చోటుకి రీచ్ అవుతాను. దాని తర్వాత నా డెస్టినేషన్ నాకు కనపడట్లేదు, ఒక పెద్ద తలుపు అడ్డం వస్తోంది, ఎన్నిసార్లు ప్రయత్నించినా నా వల్ల కాలేదు అని చెప్తారు. డాక్టర్ చెప్తారు, ఓకే నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు మైండ్ సెట్ చేసుకో ఒకసారి, ఇవాళ నేను ఎలాగన్నా ఆ డోర్ని బాగా పరిశీలిస్తాను అని అనుకొని పడుకో అని చెప్తారు. నెక్స్ట్ డే ఆయన చాలా హ్యాపీగా డాక్టర్ దగ్గరికి వెళ్తారనమాట. డాక్టర్ చూసి ఏంటి చాలా భలే హుషారుగా ఉన్నావు అని అడిగితే చెప్తారు, డాక్టర్ నేను మీరు చెప్పినట్లే చేశాను, బాగా గమనించాను, ఆ డోర్ మీద పుల్ అని ఉంది, ఇన్ని రోజులు నేను పుష్ చేస్తూ ఉన్నాను అని చెప్తారు. ఇలాగే చాలా మంది వచ్చిన ఆపర్చునిటీస్ని ఇన్స్టెడ్ ఆఫ్ పుల్లింగ్ దెమ్ మీరు పుష్ చేసేస్తున్నారు. ఒక్కసారి గమనించండి, చాయిస్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. ఓకే, సో కొత్త వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా సింపుల్ బిజినెస్, ఎలాంటి వాళ్ళన్నా చేయొచ్చు. ఇప్పుడే మీరు స్టేజ్ మీద చూసారు కదా, ఎంప్లాయీస్ చేయొచ్చు, ఎలక్ట్రీషియన్స్ చేయొచ్చు, టీచర్స్ చేయొచ్చు, చాలా మంది చేయొచ్చు. సో టేక్ ఏ రైట్ డెసిషన్. హియర్ ఈస్ మై ప్రిన్స్ నరేన్. ఐల్ ఆల్సో టెల్ వన్ స్టోరీ. ఓకే, ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద ఆయన ఒక సినిమాకి పోతాడన్నమాట, మూవీస్కి. ఇప్పుడు మూవీ అంటే ఏం తెలుసు కదా, ఎంటర్టైన్మెంట్ కొని తెచ్చుకోవడం, రైట్? మన లైఫ్లో ఎంటర్టైన్మెంట్ లేకపోతే, రైట్? యా, దట్స్ వాట్. అందుకే మూవీ బిజినెస్ ఎంత భయంకరమైన బిజినెస్ అంటే మన లైఫ్లో ఏం లేదు కాబట్టి అవి చూస్తాం పోయి. సో బేసికల్గా హీ గోస్ టు ఏ మూవీ చూస్తూ ఉంటాడు. సడన్గా ఒక సీన్ వస్తుంది. ఆ సీన్లో ఏమంటే హీరోయిన్ ఆఫ్ ద మూవీ, హీరోయిన్ అంటే డెఫినెట్గా బ్యూటిఫుల్గా ఉంటారు, రైట్? అందుకే హీరోయిన్ అంటారు. సో హీరోయిన్ ఆఫ్ ద మూవీ వచ్చి అప్పుడే ఒక కొలను దగ్గర స్నానం చేసే కానీ రెడీ అయ్యి ఇంకా పోతా ఉంటుంది కొలను దగ్గరికి. ఈడు చాలా ఎక్సైట్ అయిపోతాడు పెద్ద ఆయన, అబ్బా ఏం బిట్రా నాయనా అని అనేసి ఇంకా చాలా ఎక్సైట్ అవుతాడు. మరి ఇంకా రెడీ అయ్యి ఇంకా దిగాలనేసి ఆమె రెడీ అవుతూ ఉంటుంది. అంత లోపల స్క్రీన్ మీద ఒక ట్రైన్ వస్తుంది, సర్రని ట్రైన్ పోతూ ఉంటుంది. చాలా టెన్షన్ అయిపోతుంది దీనికి. కంపార్ట్మెంట్ మధ్యలో చూస్తూ ఉంటాడు, యాడ్రా కనబడదు, ఎందుకంటే పెద్ద ట్రైన్ స్పీడ్గా పోతూ ఉంటుంది. ట్రైన్ అంతా వెళ్ళిపోయినాక మళ్ళీ చూస్తే స్నానం అంతా అయిపోయి మళ్ళీ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోతూ ఉంటుంది. చాలా డిసప్పాయింట్ అయిపోతాడు, మిగతా సినిమా అంతా ఎక్కదు మైండ్లోకి.
మళ్ళా రెండో షోకి టికెట్ తీసుకొని వచ్చుకుంటాడు, మళ్ళా చూస్తాడు, మళ్ళా సేమ్. అట్నే మూడో షో చూస్తాడు, మళ్ళా సేమ్. ఈసారి లాస్ట్ నైట్ షోకి టికెట్ కోసం వెయిటింగ్ నిలబడి క్యూలో మేనేజర్ గమనిస్తాడు, అడుగుతాడు, ఏంది సార్ ఇదేం హిట్ సినిమా కూడా కాదు కదా, ఇన్నిసార్లు టికెట్ కొనుక్కొని చూస్తున్నారు ఏమంటే, లేదు సార్ మ్యాటర్ అది, ఆ సీన్ ఉంది కదా, ఇండియా కదా ట్రైన్ ఏమన్నా లేట్ వస్తుందేమో, ట్రైన్ ఏమన్నా లేట్ వస్తుందని ఒక చిన్న ఆశతో బతికేస్తాను. ఎందుకు చెప్పినానంటే మనలో చాలా మంది ఆశ ఇట్నే ఉంటుంది. విల్ బి లివింగ్ విత్ దట్ కైండ్ ఆఫ్ హోప్. అంటే ఏమంటే ఇప్పుడు మీకు బాగా తెలుసు అది లేట్ రాదు, ఎందుకంటే అది సినిమా. మన లైఫ్లో కూడా మనం చాలా మంది ఒక హోప్ పెట్టుకుంటాము, ఎప్పుడో ఒక చోట ఒక అద్భుతం జరుగుతుంది నా జీవితంలో, ఎక్కడనో. చాలా మంది నేను చాలా మంది చూసానంట, మా టైం ఇంకా కలిసి రాలేదు బా, మాకు ఇంకా నక్షత్రాలు కలిసి రాలేదు, మాకు కూడా వస్తుంది. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఆ ట్రైన్ ఎగ్జాంపుల్ లాగానే మనకు లైఫ్లో ఈరోజు ఏమేమి జరుగుతుంది, మన లైఫ్లో మన పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, మీ ఫ్యామిలీలో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, మీకున్న డెట్స్ ఏంటి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, మీ మనీ ఎంత, మొత్తం కూడా మీరు ఎంచుకున్న మార్గం యొక్క ఫలితాలు. నిజమా? ఇప్పుడు ఎవరైనా జాబ్ చేస్తూ మీకు ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ మీ లైఫ్లో, బికాస్ మీరు ఆ జాబ్ ఎంచుకున్నారు కాబట్టి ఆ సిచ్యువేషన్స్ మీ దగ్గర ఉన్నాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఎ డిఫరెంట్ రిజల్ట్ ఇస్ ఇన్సానిటీ. అంటే ఒకే పనిని మళ్ళీ అదే పనిని చేస్తూ రిపీటెడ్గా కొత్త ఫలితాలని ఆశించడం మూర్ఖత్వం. సో మనం 10 ఏళ్ల ముందు ఏం పని చేస్తున్నామో అదే పనిని మీరు కంటిన్యూ చేస్తే 10 ఏళ్ల ముందు ఏమి ఫలితం వచ్చిందో అదే ఫలితం వస్తుంది. నిజమా? సో ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు రైట్ నౌ ఏం కావాలంటే కొత్త మార్గం కావాలా, న్యూ పాత్, న్యూ ఆపర్చునిటీ. ఆ ప్రాసెస్లోనే ఈ బిజినెస్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాం మీకు, ఈరోజు మీరు చూస్తున్న బిజినెస్ ఇట్ ఈస్ ఎ న్యూ పాత్, ఎ న్యూ కాన్సెప్ట్, ఎ న్యూ ఆపర్చునిటీ విచ్ హ్యాస్ గాట్. ఈరోజు మీ స్టేజ్ మీద చూసిన మేమందరం కూడా ఈ మార్గంలో వచ్చే రిజల్ట్స్, ఈ మార్గాన్ని ఎంచుకొని మీరు నడిస్తే 2-3 ఏళ్ళు నడిస్తే వచ్చే రిజల్ట్స్ మేమందరము. అర్థమైంది కదా? ఈరోజు మీ అందరి దగ్గర కూడా మార్గాలు ఉన్నాయి కదా, మీ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, మీ బిజినెస్లు, మీరు ఏం చేస్తారో నాకు అనవసరం, ఒక మార్గం మీ చేతిలో ఉంది. మీరు ఎంచుకున్న మార్గంలో మీరు మొదటి వ్యక్తి కాదు, మీలాగా కోట్ల మంది నడుచున్నారు ఈ పాటికి. వాళ్ళందరికీ ఏం వచ్చినాయో ఈరోజు మీకు అవే వస్తున్నాయి. కాబట్టి పరిస్థితులను తిట్టుకొని లాభం లేదు, మార్గం మార్చాలా. దట్ ఈస్ కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానం. ఆయనలాగా రైట్, ఆ పెద్ద ఆయనలాగా. సో మేము చేసిన పని ఏమి, కొత్త మార్గం తీసుకున్నాం. సింపుల్ సొల్యూషన్. నేను చాలాసార్లు చెప్తాను, కొన్ని తరాలుగా మా ఇంట్లో జరగని విషయాలన్నీ 5 ఏళ్లలో జరిగిపోయినాయి. ఫైనాన్సెస్ పరంగా కావచ్చు, చాలా విషయాల పరంగా జస్ట్ 5 ఇయర్స్లో జరిగిపోయినాయి. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు నుంచో వాళ్ళు జస్ట్ కన్వెన్షనల్గా ఆలోచిస్తున్నారు. కరెక్ట్గా 5 ఏళ్ల ముందు నేను కొత్త మార్గం, కొత్త ఆలోచన, రిజల్ట్స్ డిఫరెంట్, మ్యాజికల్ రిజల్ట్స్. దట్స్ వాట్ ఐ రికమెండ్ గైస్. యూ లుక్ దిస్ బిజినెస్ ఇన్ ఎ న్యూ యాంగిల్. కొత్త కళ్ళతో చూడండి. పాత ఆలోచనలు పాత కళ్ళతో చూస్తే ఇట్ విల్ నాట్ లుక్ న్యూ. అండ్ ఎందుకు ఈ బిజినెస్, వై దిస్ బిజినెస్, దీంట్లో ఉన్న హైలైట్స్ చెప్తాను. ఎందుకు ఈ బిజినెస్ అంటే మా అందరికీ వై ఆర్ వి సో అట్రాక్టెడ్, అదే రీజన్స్ మీకు చెప్తాను. నంబర్ 1 థింగ్, ఇట్స్ ఎ పార్ట్ టైం బిజినెస్. ఈ బిజినెస్ మీరు డెవలప్ చేసేందుకు ఇక్కడ కూర్చున్న ఎవరు కానీ మీరు చేస్తున్న పనిని ఆపాల్సిన పని లేదు. ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే మీ ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ చేస్తూ సాయంత్రం పూట్ల సైడ్ టైం ఉంటుంది కదా, పార్ట్ టైం, ఎక్కడైతే వేస్ట్ అవుతా ఉంటుందో టీవీల ముందు అది, ఆ టైంని మీరు ఫ్యూచర్ కోసం పెట్టచ్చు. బాగుంది కదా ఇది? మీ టైంని నాకు అనిపిస్తుంది, నేను చాలా మందిని చూసి చాలా గర్వపడతా అంట. ఎంతోమంది సాయంత్రాలు వేస్ట్ చేస్తా అంటే ఆ సాయంత్రాలు మేము కొన్ని తరాలకు సంబంధించిన జనరేషన్ సంబంధించిన సంపదను సృష్టిస్తూ ఉంటాం సాయంత్రాల్లో. నిజమా? కొంతమంది 1 మినిట్ నాకు అనిపిస్తుంది, కొంతమంది సాయంత్రాలు అట్లా క్యాజువల్గా అట్లా పోతా అంటారు. నాకు ఆ సాయంత్రం వాళ్ళు పోగొట్టుకోవడము వాళ్ళ లైఫ్ని, ఫ్యూచర్ మొత్తాన్ని చాలా దెబ్బతీస్తున్న విషయం చాలా మందికి తెలియదు. అదే సాయంత్రాన్ని మేము భయంకరంగా వాడుకుంటాం. అంతే, పొద్దున పూటంతా ఈ బిజినెస్లో మీరు చేసేది ఏమీ లేదు. ఇట్స్ ఎ పార్ట్ టైం బిజినెస్. మీరు ఫుల్ టైం చెయ్యాలన్నా దీంట్లో ఏం చేయలేరు. ఆల్ ఇట్ నీడ్స్ ఈస్ జస్ట్ 2-3 అవర్స్ ఇన్ ఎ డే. 2-3 అవర్స్ ఎక్కడ సాయంత్రం టైం వేస్ట్ అవుతుందో ఆ టైంని పెట్టాలా. సో నంబర్ 1 థింగ్, మనకున్న ఇన్కమ్ కానీ మన జాబులు కానీ ఏమీ డిస్టర్బ్ కావు, అవి చేసుకుంటూ ఈ బిజినెస్ చేయొచ్చు. నంబర్ 1 థింగ్. నంబర్ 2, నో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్. ఇన్వెస్ట్మెంటే లేదు దీంట్లో. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే లేదో టెన్షనే లేదు. అవునా?
అంతే కదా, ఇన్వెస్ట్మెంట్ పెడితే కదా మనకు టెన్షన్, ట్రబుల్, ఇవన్నీ. పైసలే లేవు. ఐ మీన్ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంతా మీ డ్రీమే. ఇక్కడ వచ్చిన ప్రతి స్పీకర్ మాట్లాడింది ఒకే కాన్సెప్ట్, డ్రీమ్ 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 అని. ఎవరికి కళ ఉంటుందో వాళ్ళు గ్రో అవుతారు, ఎవరికి కళ ఉంటుందో వాళ్ళు గ్రో అవుతారు. ఎందుకు అన్నిసార్లు చెప్పినారంటే అది మన ఇన్వెస్ట్మెంట్. ఇక అందుకే మేము చెప్తాము, మీ పైసలు, మీ ఎడ్యుకేషన్, మీ ఫైనాన్షియల్ బ్యాక్ దేంతో మాకు సంబంధం లేదు. ఆర్ యు ఏ డ్రీమర్? కమ్ ఇన్, దట్స్ ఇట్, యూ విల్ గ్రో. And another magical thing, why are we so passionate about this business? Another magical thing, the products. ఎంతమంది ఇక్కడ వాడుతున్నారు ప్రోడక్ట్స్ ఆల్రెడీ? ప్రతి ఒక్కరు వాడుతున్న ప్రతి ఒక్కరిని అడిగి చూడండి, ఎవరైతే వాళ్ళేదో ఒకసారి అడిగి చూడండి. మేము మొహమాటానికో బలవంతంగానో ఏదో స్టేజ్ మీద అనియో అట్లా మాట్లాడడం. మా అందరిలో ఫస్ట్ నమ్మకం మొదలైంది మా ఇంట్లో ప్రోడక్ట్ వాడడం మొదలు పెట్టినాక. మీకు అందరికీ ఐడియా ఉంటుంది నా స్టోరీలో. నేను ఫస్ట్ టైం అమెరికా నుంచి రిటర్న్ వచ్చేసినప్పుడు ఇంట్లో యుద్ధాలు జరిగినాయి, తెలుసు కదా. పానిపట్ బ్యాటిల్ అంటే ఎలా ఉంటుందో మా ఇంట్లో చూస్తున్నాను నేను. ఓ రే, ఇదే అంటే పానిపట్ బ్యాటిల్ అని. ఆ టైప్లో గొడవలు జరిగినాయి. అంత గొడవల్లో కూడా అంటే ఉంటుంది కదా, ఒరే కొడుకుని 6 లక్షలు అప్పు చేసి అమెరికా పంపించినారు, ఎడ్యుకేషన్ లోన్ అంటారు, తెలుసు కదా. వాళ్ళిద్దరికి కటింగ్ అవుతా ఉంటుంది ఇక్కడ శాలరీలో. నేనేమో 1000 రూపాయలు బిజినెస్ ఎత్తుకొని తిరిగి ఫైల్ సంకన పెట్టుకొని ఇండియాకి వచ్చేసిన. రగలుతుందా లేదు? ఎవరికైనా రగలాలి, అది హ్యూమన్ నేచర్ అంతే. అప్పుడు కూడా రగలకపోతే మహానుభావులు వాళ్ళు, రైట్. సో మా ఇంట్లో ఫుల్ గొడవలు. వాళ్ళకేమి, నేను ఒక పేస్ట్ పెట్టుకుంటే కాంపిటేటివ్ పేస్ట్ వాళ్ళు పెట్టుకునేది. అంటే నాకు మా ఇంట్లోనే కాంపిటీషన్. అటువంటి వాళ్ళు కూడా సడన్గా ఒరే పేస్ట్ అయిపోతుంది, వేరే పేస్ట్ చెప్పు, మీ పేస్ట్ అంటాడు. మీ పేస్ట్ అంటే ఆమ్వేది. నాకు అప్పుడు అర్థమైంది, ఇటువంటి వాళ్ళని కూడా మార్చిందంటే ఇది మంచి ప్రోడక్ట్. ఒక నిమిషం, నిజమా? అంటే వాళ్ళలో అంత కక్ష ఉండింది ఆమ్వే మీద, నా మీద కాదు, నేను కొడుకును కదా. ఆమ్వే మీద అంత కక్ష, దానివల్లనే వీడు వచ్చేసినాడు ఇండియాకని. అటువంటి వాళ్ళని కూడా మార్చేసిందంటే అంత వాళ్ళకి పేస్ట్ అయిపోతుంటే వాళ్ళకి భయం అనమాట. ఎందుకంటే వేరే పేస్ట్లు అయితే షాపులో కొని తెచ్చుకోవచ్చు, మనది ఆర్డర్ పెట్టి తెప్పియాలా. సో పేస్ట్ తెప్పాను. నాకు అనిపించినాను, ఒరే ఇంత ఇరిటేటెడ్ పీపుల్ కూడా లవ్లో పన్నారంటే ఇది బ్యూటిఫుల్ ప్రోడక్ట్. నిజం చెప్తున్నాను, మీరు ఒకవేళ ప్రోడక్ట్ బాగోలేకపోయినంటే ఇక్కడ వచ్చిన ఏ స్పీకర్ కానీ గట్టిగా మాట్లాడలేడు. మేమందరం దీన్ని వెనక దాక్కొని మాట్లాడింటాం, సార్ వాడండి సార్ ప్రోడక్ట్స్ అని, మంచి ప్రోడక్ట్స్ అని. అర్థమైందా? మాలో ఉన్న ఆ టోన్కి, ఆ యొక్క గట్టిగా మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏమంటే వెనకున్న బ్యాక్ బోన్ ప్రోడక్ట్, మ్యాజికల్ ప్రోడక్ట్, నంబర్ 1 ఆన్ ఎర్త్. అండ్ దెర్ ఇస్ నో సెకండ్, నో కాంపిటీషన్. అటువంటి ప్రోడక్ట్కి నేను ఓనర్, అటువంటి బిజినెస్ నో ఇన్వెస్ట్మెంట్, అటువంటి బిజినెస్కి నేను సైడ్ టైంలో పార్ట్ టైంగా 3 ఏళ్లలో వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఎక్కడైనా జరుగుతుందా? మ్యాజికల్ థింగ్ అండి ఇది. దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ యూ. కొత్త కళ్ళతో చూడండి, కొత్త చెవులతో వినండి, రైట్? డోంట్ హ్యావ్ దట్ ఓల్డ్ థింకింగ్ అండ్ ఓల్డ్ సైట్, రైట్? సో వన్ మోర్ థింగ్, ప్లాన్. బిజినెస్లో మనకు చెప్తున్న ప్లాన్, మేము విన్న ప్లాన్, మేము నేర్చుకున్న ప్లాన్ సింపుల్ అండ్ క్లియర్. సింపుల్ ప్లాన్, ఇట్స్ క్లియర్, డామ్ క్లియర్, డౌట్లే లేవు దీంట్లో. వాళ్ళు ఏం చెప్తున్నారు? 2 నుంచి 5 ఏళ్ళు వర్క్ చేయాలా. ఎవరు కానీ రాత్రికి రాత్రి డబ్బులు వస్తాయని చెప్పడం లేదు, పొరపాటున కూడా ఎవరు చెప్పరు. 2 నుంచి 5 ఏళ్ళు, ఇట్స్ ఎ 2 to 5 year గేమ్ ప్లాన్. వర్క్ చేయాలా. ఏమి వర్క్ చేయాలా అది కూడా ఇచ్చున్నారు. 1970s కనుక్కున్న బ్రెడ్ సిస్టమ్ నుంచి అది కూడా ఇచ్చున్నారు. ఏమి? 9 core steps, 5 nights a week, 3 cardinal rules, 3 powers, board in the bedroom, 953 BIB ఫార్ములా, దట్స్ ఇట్. ఇంకా ఏమిలా, 9 core steps, 5 ప్రతిరోజు మీరు చేస్తున్నారా, అండ్ 3 ఇవన్నీ ఫాలో అవుతా అంటే దట్స్ ఇట్. మీ ముందర చాయిస్ ఉంది అంతే. మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జోధా అక్బర్ ఖాందాన్లో లేము. ఇంటికి పోతేనే రాజవంశీకులు అట్టేమీ లేదు, పోతేనే పని చేయాల. రేపంటే ఆదివారము, ఎల్లుండి మళ్ళా పనికి పోవాలి. సమ్ కాల్ ఇట్ జాబ్, సమ్ కాల్ ఇట్ బిజినెస్, సమ్ కాల్ ఇట్ సంథింగ్, బట్ పని చేయాలి, రైట్? ఇర్రెస్పెక్టివ్ వాతావరణం ఎలా ఉంది, నా మూడ్ ఎట్లా ఉంది, ఇంట్లో పరిస్థితి ఎట్లుంది, ఆరోగ్య సంబంధమేలా పనికి పోవాలి. సోమవారం పొద్దున అయితేనే. నిజమా? అట్లా ఎన్నో తరాలుగా పనికి పోతా అన్నాం, పెద్ద తేడాలు లేవు. ఇక్కడ 3 ఏళ్ళు సాయంత్రం పూట్ల కొంతమందితో మాట్లాడడం మొదలుపెట్టినాము, పని ఆగిపోయింది, హ్యాపీగా స్టార్ట్ అయింది లైఫ్. అవునా? పనికి పోవాల్సిన అవసరం లేదు, రైట్? నేనేం చెప్తానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ కావాలన్నా పని చేయాల, ఫెయిల్ కావాలన్నా కూడా కష్టపడాలా.
బట్ ఫెయిల్ అయ్యేందుకు పడే కష్టము జీవితాంతము కష్టపడాలి ఫెయిల్ అయ్యేందుకు. అప్పుడు ఆపేసినాక మళ్ళీ మన నెక్స్ట్ తరం కూడా అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. నేను తీసుకుంటానా ఫెయిల్ అయ్యే కష్టాన్ని మళ్ళీ నేను తీసుకుంటాను. సక్సెస్ అయ్యేందుకు పడే కష్టము 2-3 ఏళ్ళు అయిపోయింది గేమ్ ఆడికి. 1 మినిట్ ఎవరినన్నా సక్సెస్ఫుల్ పర్సన్ని చూడండి, ఆయన జీవితం అంతా కష్టపడి పైకి వచ్చినాడని ఉండదు. యు టేక్ అంబానీ, యు టేక్ బిల్ గేట్స్, ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్, బికాస్ సక్సెస్ ఈజ్ ఈజీ, చాలా ఈజీ పైకి రావడం. 1 మినిట్ నిజం, చాలా ఈజీ పైకి రావడం, ఫెయిల్ అయ్యేదే చాలా కష్టం. అదెందుకో చాలా మంది మాకు ఆ కష్టమే కావాలంట అంటారు. నీకు తెలియదు దాంట్లో ఉన్న మజా అంటారా? ఐ టెల్ యూ గైస్, టు సక్సీడ్ యూ హ్యావ్ టు ఫైట్, టు ఫెయిల్ యూ హ్యావ్ టు ఫైట్. ద ఓన్లీ థింగ్ ఈజ్ సక్సెస్కి మనం చేసే ఫైట్ చాలా లిటిల్ టైం ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ ఫైట్, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఇట్స్ అన్ అడ్వెంచర్. అండ్ బై 3-4 years యువర్ లైఫ్ స్టార్ట్స్ బికమింగ్ ఆసమ్, బ్యూటిఫుల్. అదే ఫెయిల్యూర్కి ఇట్స్ నాట్ ఎ ఫైట్, ఇట్స్ ఎ స్ట్రగుల్, ఇట్స్ ఎ పెయిన్, ఇట్స్ ఎవ్రీ డే ప్రాసెస్ టిల్ వీ డై, రైట్? సో ఈరోజు మీకు నేను చెప్తున్నా కదా, చాయిస్ మీ ముందర ఉంది. చాయిస్ మీ ముందు వీ హ్యావ్ పుట్ ఎ గ్రేట్ బిజినెస్ ఐడియా. నేనే కాదు, తర్వాత రాబోయే స్పీకర్స్ కూడా మీకు చెప్తారు. యుఎస్ నుంచి వచ్చారు వాళ్ళు, మనతో మాట్లాడేందుకు. బ్లెస్సింగ్ ఉండబోతుంది కమింగ్ 1-2 hours. ఇంతకుముందు వచ్చిన ప్రతి స్పీకర్ మీతో మాట్లాడారు కదా, ప్రతి స్పీకర్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు తీసుకున్నారు. ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక మన ముందర 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ ఏమంటే, ఒకటి అరే తను చెప్పిందంతా రైట్, మేము కూడా లైఫ్లో ఈరోజు వదిలేయండి, 2011-2012 కన్నా మా లైఫ్ మారిపోయి ఉండాలి మొత్తం. ఆ రోజుకి ఈ రోజు నుంచి పునాది వేసుకుంటాం, ఈ బిజినెస్ని మేము టేకప్ చేస్తాం అని ఒక డెసిషన్ తీసుకున్నా బయటికి పోవచ్చు. లేదా ఏముందిలే, మనం చిన్నప్పుడు నేర్చుకున్న దీర్ఘాలు గుణితాలన్నీ ఇక్కడ ప్రదర్శించి బయటికి పోవచ్చు పట్టించుకోకుండా. ఏమవుతుందో ఒక్కసారి ఆలోచిస్తాం. ఒక బుక్ చదువున్నాను ఒక జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్, ఓకే, ది ఆల్కెమిస్ట్ అని, మీరు వినింటారేమో. ఆల్మోస్ట్ 66 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయింది బుక్. ప్రపంచంలో రికార్డ్ సృష్టించింది. అద్భుతమైన పుస్తకం, ఓకే. పాలో కయోలో ఆథర్. ఒక లైన్ ఉంది దాంట్లో, ఏం చెప్తాడంటే, ఎవరీ బ్లెస్సింగ్ ఇగ్నోర్డ్ బికమ్స్ ఎ కర్స్. అంటే విస్మరించిన ప్రతి వరం ఒక శాపంగా మారుతుందంట. ఒక్క నిమిషం, ఏ వరాన్నైతే మనము పట్టించుకోమో ఆ వరమే మనకు శాపమై కూర్చుంటుంది. ఇది ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు నేను బుక్ని ఆ స్టేట్మెంట్ ఆ ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ బుక్ని క్లోజ్ చేసి ఐ థాట్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇన్ ఇట్ అని. 10,000% ఇట్స్ ఎ ఫ్యాక్ట్, 10,000%. 2001లో ఒక వరం వచ్చింది నాకు. 2001లో ఒక సెమినార్ పోయినప్పుడు ఈ బిజినెస్ అనే ఒక కాన్సెప్ట్, ఒక వరం వచ్చింది. ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్, దట్స్ వై ఐఎమ్ కాలింగ్ ఇట్ ఎస్ ఎ బ్లెస్సింగ్, ఒక వరం. దాన్ని నేను తీసుకున్నాను, నెగ్లెక్ట్ చేయలే, వదిలేయలే, ఏముందిలే వదిలేయలే, తీసుకున్నాను, వర్కౌట్ చేసినాను. ఒకసారి వరాన్ని తీసుకున్నాక వరానికి సంబంధించిన అన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. నిజమే కదా, 9 core steps అన్నారు, అవన్నీ కూడా వరం లాగా చేసినాను. మీటింగ్స్ పోమన్నారు, మీటింగ్స్ పోయినాను, టేప్స్ విన్నాను, అందరికి బిజినెస్ చెప్పాలా, ప్లాన్ చెప్తున్నాను, వరం లాగా ట్రీట్ చేసి సీరియస్గా యాక్ట్ చేసినాను. నిజంగా అంటే అది ఒక వరం లాగా 3-4 ఏళ్లలో మొత్తాన్ని మార్చిపడేసింది లైఫ్ని. 2001లో నేను తీసుకున్న వరం, అదే 2001లో నాతో పాటు సెమినార్కి వచ్చి నా పక్కన కూర్చుని ఒకడు ఫ్రెండ్ ఈరోజు ఫోన్ చేసిన అమెరికాకి, లైఫ్ సక్స్ రా, ఇట్స్ బోరింగ్ మ్యాన్, ఎప్పుడు ఫోన్ చేయి, ఎగ్జైట్మెంట్ లేదు లైఫ్లో, ఉత్సాహం లేదు, మొత్తం లేదు. ఏమంటే ఇద్దరము కూర్చుని నిన్నాము, ఒక వరం వచ్చింది, నేను తీసుకున్నా, వాడు పట్టించుకోలేదు, అది వానికి శాపమైంది, నాకు వరం అయిపోయింది. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ దిస్, ఓకే. దెర్ ఇస్ దిస్ యంగ్స్టర్ ఇన్ మై ఆర్గనైజేషన్. ఉన్నాడు ఒకప్పుడు ఒక టీంలో, చాలా ఫైర్డ్ అప్. ఇట్లా సెమినార్ చూస్తున్నాడు, ఇట్లా మీటింగ్లు ఎక్కడో కూర్చున్నాడు, వచ్చేసినాక అన్నా ఏమైనా అసలు అయిపోయింది, నా లైఫ్ మారిపోయింది అని నాకు అనిపిస్తుంది కొంతమంది. ఎందుకంటే ఉత్సాహం అనేది ఉంటే ఏమైనా చేసేయచ్చు లైఫ్లో. నేను అనిపించున్నాను, అరే ఏమో చేస్తాడని. బాగా వస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు మీటింగ్స్కి. సడన్గా ఏమైంది తెలుసు కదా మీకు అందరికీ, మనందరం పుట్టి పెరగడమే మనకు సొసైటీ నుంచి ఒక మంచి బహుమానం వచ్చి ఉంటుంది. దోస్ ఆర్ కాల్డ్ ఇన్విజిబుల్ ఫెన్సెస్ అంటారు. అంటే కంటికి కనబడని కంచెలు ఉంటాయి మన చుట్టూ. నిజమేనా? మనం అనుకుంటాం పశువులకే ఏమో కంచెలు ఉండేదని, మనకు కూడా ఉంటాయి. ఆ కంచెను దాటి మనం ఆలోచించాం. నిజమా?
ఇప్పుడు ఇక్కడ ఎవరైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా, ఎవరైనా విచిత్రంగా ఉందంటే మీ కంచె మీకు అడ్డం పడుతుంది. మీ ఆలోచనకున్న కంచె అంతకు మించి ఆలోచించా. నిజమా? 1 minute సమ్వన్ ఈస్ టెలింగ్ మెర్సిడీస్ అంటే అబ్బా అని ఎవరన్నా అనుకుంటా అంటే మీ మైండ్ ముందర ఒక కంచె ఉంది, ఫెన్స్. ఆవులని పశువులని వేస్తారు కదా కొన్ని కంచెల్లో దాటిపోకూడదని, అట్లా మన చుట్టూ కంచెలు ఉన్నాయి. వీడేం చేసినాడు, వాళ్ళని పోయి ఎవరినో వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగినాడు. అట్లా ఇట్లా సలహాలు తీసుకుంటారు కదా, సలహాలు తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కంచెలు ఉంటాయి కదా, వాళ్ళు లాగేసుకున్నారు వాళ్ళ కంచెలోకి విన్ని. అదే కంచె లోపల జీవితంలో ఉన్న మజానే వేర్రా. నిజం, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు పోయి అడిగి చూడండి ఒకసారి. మీటర్ల కంచెలు ఉంటాయి. కొంతమంది డ్రెస్ ఉండదు, కంచె వేసుకుంటారు. మీరు అడిగి చూడండి. అది వర్కౌట్ కాదు సార్, ఇదే జరగదు సార్, అదే ఏం కాదు. ఆయన వాళ్ళ పేరే కంచ అంతే. వాళ్ళని పోయి ఇప్పుడు కంచె ఉన్నంత మాత్రం మనకు కనబడదు కదా. దట్స్ వై ఐమ్ టెలింగ్ ఇన్విజిబుల్ ఫ్రెండ్స్. కంటికి కనబడని కంచె. కంటికి కనబడతా అంటే మా కంచె ఉందని వెనక్కి పోతాం, కంటికి కనబడదు నేరుగా వెళ్ళిపోతాం. వాడు బయట వేసింటాడు మన కంచె. అట్ట వాడికి వేసేసినాడు, వాడి ఫైర్ డబ్బుకుని నాడు ఎగ్జైటెడ్, ఇది చేస్తా చించేస్తా పికేస్తా అని బయటకు పోయినాడు. తర్వాత ఎవడో కంచెలోకి వేసుకున్నాడు అని. రిజల్ట్ ఏమి, కరెక్ట్గా 4 ఏళ్ల ముందు సీరియస్గా ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఏదో చేయాలని తప్పంతో ఉన్నాడు. ఈరోజు తీసుకుంటే హైదరాబాద్లో ఉద్యోగ అన్వేషణలో అదేమి టెస్టింగ్ టూల్స్ అంట, నాకు తెలియదు, ఎప్పుడు నేను టెస్ట్ చేయలే ఏం దాన్ని, ఏదో సాఫ్ట్వేర్ ఏదో చేసుకుంటా అన్నాడు. కోర్సులో చిన్న రూమ్ తీసుకునేసి తప్పేమీ లేదు చేసుకొని. నేనేం చెప్తానంటే హీ స్ట్రగ్లింగ్ ఇన్ హిస్ లైఫ్, ఫైటింగ్ చేస్తున్నాడు. మరి స్ట్రగుల్ ఎక్కడికి తీసుకుపోతుందంటే ఒక యావరేజ్ పర్సన్ అయ్యేందుకు ఫైట్ చేస్తున్నాడు. ఒక సామాన్యమైన జీవితానికి యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఏమంటే అది శాపం. 1 minute. ఒకరోజు అబ్బాయి చేతిలో వరం ఉండింది. ఈ రోజుకి అబ్బాయి కంటిన్యూ చేసి 4th year, ఈ రోజు కరెక్ట్గా నాకు బాగా గుర్తు, ఈ రోజుకి తను ఉండింటే దేర్ వుడ్ బి లైఫ్ మారిపోయి ఉంటుంది. ఈ బిజినెస్ కోసం తను అన్నీ వదలాల్సిన పనిలే. టెస్టింగ్ టూల్సో ఇంకేం టెస్ట్ చేయాలో అన్నీ చేసుకుంటూ కూడా చేసిండొచ్చు. బట్ కంప్లీట్గా వదిలేసినాడు. ఎందుకంటే కంచెలు చాలా పవర్ఫుల్, లోపల లాగినాయంటే అదే మనకు చుట్టి పడేస్తారు. సో he just left it and that's his curse. శాపం. పాపం అనిపిస్తుంది నాకు, ఇద్దరు దగ్గరకు వచ్చింది వరం, తీసుకున్నారు. ఒకడు విస్మరించినారు, ఒకరు వరాన్ని అట్నే పట్టుకున్నారు. డిఫరెన్స్ ఈస్ ఫర్ జనరేషన్స్. అది ఆయనకు తెలుస్తా ఉంటుంది బాధ, రైట్? ఇద్దరు సేమ్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకడు స్కూల్లో పరిచయం, ఒకడు కాలేజ్లో పరిచయం. ఇంజనీరింగ్ వచ్చినాక ఒకడు పరిచయం అయినాడు, ఒకడు స్కూల్లోనే పరిచయం. ఓకే, ఇద్దరిని ఆల్మోస్ట్ సేమ్ టైం సైన్ అప్ చేసినాను. సేమ్ థింగ్ హ్యాపెండ్. ఓకే, ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ గైసే, ఇద్దరు డిఫరెంట్ ఊర్లలో ఉన్నారు జాబ్స్ పరంగా. ఒకడు బిజినెస్ని తీసుకున్నాడు వరంగా, ఇంకొకడు విస్మరించినాడు. ఈరోజు ఏమైందంటే ఆ సీరియస్గా తీసుకున్న వ్యక్తి, సాఫ్ట్వేర్ అంటే మీకు తెలుసు కదా, భయంకరమైన బిజీ ఉంటుంది జాబ్. సిటీస్లో అది కాక 8 గంటలకు ఒక్కొక్కసారి ఇంటికి వస్తారు. వచ్చి కూడా నైట్ టైమ్స్ బిజినెస్ బిల్డ్ చేసినాడు. వీకెండ్, శని ఆదివారాలు ఆ ఊరు ఈ ఊరు తిరుక్కుంటా బిల్ చేసి ఈరోజు ఈ మీటింగ్లో 1000 మంది ఉన్నారు ఆ అబ్బాయికి, ఎవరైతే వరంగా తీసుకున్నారో. ఆల్మోస్ట్ హీస్ ఎన్ ఎమరల్డ్ ఇన్ దిస్ బిజినెస్. హీస్ దయానంద్. చెప్తున్నా కదా, ఉద్యోగమే వదిలేయలే. ఈజ్ టాప్ మోస్ట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ ఒక మంచి కంపెనీలో హైదరాబాద్లో. ఆ జాబ్ ఉంది, ఆ ఇన్కమ్ అన్నీ ఉన్నాయి. సైడ్ టైంలో ఒక సామ్రాజ్యం స్థాపించుకున్నారు. బాగుంది ఇది, సైడ్ టైంలో. అదే ఆ పిల్లోని తీసుకుంటే ఇక్కడ నైట్ షిఫ్ట్లు అంటే ఇప్పుడు. ఎందుకంటే అమెరికాలో క్లయింట్ సార్, ఆడ పొద్దునైతే మనం మేల్కోవాలా. హీస్ కర్స్డ్ మ్యాన్. సింపుల్, మీరు అర్థం చేసుకోండి. ఇద్దరు చేతిలో పోయింది. ఎప్పుడు ఎండ్ అవుతుంది ఆ శాపం అంటే దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దట్. చాలా ఇట్లాంటి లక్షల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర, లక్షల ఎగ్జాంపుల్స్. ఇది వాళ్ళ లైఫ్లో పాయింట్, అది బిజినెస్. దే ఇగ్నోర్ అండ్ దట్ బికమ్స్ దేర్ కర్స్. డోంట్ డూ దట్ గైస్, డోంట్ డూ దట్, బికాస్ వీ ఆల్ ఆర్ బ్లెస్డ్
అండ్ ద బ్లెస్సింగ్ ఈజ్ రైట్ నౌ హియర్. ఈ క్షణం మీ చేతిలో ఉంది, మీ ల్యాప్లో ఉంది, మీ ఒళ్ళో ఉంది, మీ కుర్చీలో ఉంది. వదిలినారంటే, లెట్ మీ నాట్ టెల్ ఇట్ అగైన్, ఓకే? వదిలినారంటే, ఇంతసేపు చెప్పినాను, వదిలినారంటే 5 ఏళ్ళ తర్వాత కూడా ఏం జరగదు. యూల్ కంటిన్యూ. అదే ఇన్ఫ్లేషన్ 11% ఇన్ఫ్లేషన్. పెట్రోల్ 10 రూపాయలు పెరిగిందా, మనం ఎట్లా? వీటి గురించి ఆలోచించుకుంటా బతకాల. చిన్న 5 రూపాయలు పెరిగితే పెట్రోల్ ఏమో కానీ ఇంట్లో అగ్గిలేస్తుంది. ఇవి కూడా మనల్ని ఆడిస్తూ ఉంటాయి. డోంట్ లివ్ ఎ లైఫ్ లైక్ దట్, రైట్? You have a blessing right now. Right now it's there in front of you, with you right now, okay? Take it, okay? End chese mundu, I would like to end with one statement which I read in a book. In fact, em cheppinante adi, it's better to die standing than live the whole life on your knees. మోకాళ్ళ మీద కూర్చొని జీవితం అంతా గడిపే కంటే ఒకసారి నిలబడి చనిపోవడం బెటర్. This business will make you stand. I'm telling this again. Maaku jarigindi ade. This business made us stand. Oka garvamaina feeling untadi lopala. Life ku oka meaning add aina feeling. We have achieved something. A feeling run chestantadi mamalni poddumoklu ade feeling untadi. We have got a high self image here. Man, I'm great and a feeling mottham continuous ga. We are special, we are different, we are high. Because of this blessing. The same is with you. You just decide whether you take the blessing or you take it other way, okay? Thank you very much. It was awesome talking to you. Go Diamond. Good afternoon, everyone. Are you all excited? We are fired up here. How many of you are here for the first time? New to this seminar? Awesome, guys. Give them a very big hand. I'll start with my background. I'm myself Naren. I'm Naren. We are from Tirupati. My wife Anjali. I'll mix Telugu and English, okay? Don't worry. Anjali couldn't be here. Anjali ralekpoyindi because right now we have got a 2-month-old son. Thank you. So life lo kuda pin మారిపోయింది. Next higher pin వచ్చింది నాకు. So and his name is Dhyan Advait. So Anjali and Dhyan both said their hi to you. So I'm basically from a very middle class family, guys. 99 lo I finished my engineering, 99, and I went to United States to do my higher studies. Actually 2001 May I was all set to enter the corporate America and to get a job, because that's what we believe in, right? Once you get into some good corporates, you'll get a decent job, you'll be paid a decent salary, manchi check kosam manchi income untundi, and that's what is life all about, getting some decent income. So that's what I believed in, and that's why I went to United States. And exactly 8 years back, 2001, okay, 2001 lo I was literally forced into a seminar like this. Ee roju meer itvanti meeting vacharu kada, itvanti meeting 8 ఏళ్ల ముందు రిచ్మండ్ వర్జీనియా అమెరికాలో నేను అటెండ్ అయినాను. ఆల్మోస్ట్ బలవంతంగా నన్ను ఆ ఫంక్షన్లో పంపించారు. అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. రీజన్ ఏమంటే ఇట్ వాస్ అ టర్నింగ్ పాయింట్. దట్ వాస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. 2001లో నేను అటెండ్ అయినటువంటి ఫంక్షన్. అందుకే మీ అందరికీ నేను ఇచ్చే సిన్సియర్ సజెషన్ ఏమంటే, ఎస్పెషల్గా కొత్తగా ఎవరైతే వచ్చినారో, యూ మేక్ షూర్ దట్ యూ పే యువర్ అటెన్షన్, గైస్. యూ పే యువర్ అటెన్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్పీకర్ హియర్, బికాస్ సమ్ సెంటెన్స్ might transform your life forever. ఏదైనా ఒక సెంటెన్స్ కూడా చాలు. సో పే అటెన్షన్. దట్స్ వాట్ హ్యాపెండ్. see 2001లో when I attended the seminar, it was like this, okay? ఇప్పుడు నాకు తెలిసి దేవుడు ప్రతి ఒక్కరికి, God loves us equally, right? God is not partial. నరేన్కి పార్షియాలిటీ చూపిస్తూ మీకు వేరే అట్లా ఉండదు. God is our Father. He loves all of us equally. And He gives us opportunities equally, right?
దట్స్ వై సీ ఇట్స్ లైక్ దిస్. ఇట్స్ నాట్ దట్ మనం గాడ్ని, మనం దేవుని ఏమైనా ప్రే చేస్తున్నప్పుడు మన దగ్గరికి వచ్చి మన జోబులో డబ్బులు ఏం పెట్టరు. మన ఇంటికి వచ్చేసి కాలింగ్ బెల్ కొట్టి ఏం కావాలో నీకని అడగరు. హీ సెండ్స్ సంథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆపర్చునిటీస్, రైట్? సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి లైఫ్లో we reach a point called choice point or a junction in our life where we using our wisdom, మనకున్న విచక్షణ, మనకున్న జ్ఞానాన్ని మనం యూజ్ చేసుకొని ఆ జంక్షన్లో మనం డిసైడ్ చేసుకోవాలి ఎటువైపు మనం వెళ్ళాలని. ఈరోజు మీరు ఒక జంక్షన్లో ఉన్నారు చూడండి. టుడే దిస్ ఈజ్ యువర్ జంక్షన్. యూ హ్యావ్ టు యూజ్ యువర్ విజ్డమ్. ఐ మీన్ 2001లో నేను ఆ హాల్లో కూర్చున్నప్పుడు మై direction was already my predefined direction was corporate life, getting a job in United States. But okkasari junction ku vachinaka, after seeing the speakers, after getting the information, thank God that I had the wisdom to decide and opt this business as my career, not as a part-time concept. Yeah, you can build the business part-time, but I saw so much in this business that I chose this business as my career. Like కొంతమంది మెడిసిన్ జాయిన్ అవుతారు, కొంతమంది మాస్టర్స్ చేసి ఏదో అట్లా. I selected this as a profession, as a career. And I came back to India. 2001లో I came back to India taking this as my career. I wanted to build this business big time. ఇండియాలో భయంకరంగా చేయాలని వచ్చాను. And as you all know, because when you come out of the crowd, no one would like it, right? గుంపులోంచి మనం బయటకు వస్తే గుంపుకు నచ్చదు. గుంపులో ఉంటే అందరము బాగా ఉక్క పెట్టుకుంటా, రైట్, బాగా విసుగ్గా ఆనందంగా అట్లా బతకాలనేసి, రైట్? గుంపులోంచి దట్స్ వాట్ హ్యాపెండ్. ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్ అండ్ దేర్ వర్ సో మెనీ పీపుల్ హూ హెకిల్ మీ. అండ్ చాలా మంది, ఇప్పుడు మీకు ప్రతి ఒక్క స్పీకర్ చెప్పారు కదా, అదేవిధంగా లైక్ some people told that this is suicidal, Naren. Amway business ni career ga తీసుకుంటున్నావా? It is a suicide. Someday we might see your name in a newspaper. It's a suicide because it's not like you are an average guy. You went to United States, you were doing something there, and suddenly one day you chose this as your career. It is suicidal. So many relatives told the same thing. But guess what? It's been 8 years almost now. 8 years that I have been in this path. And these 8 years might have seen so many millions of people getting jobs, becoming busy in their lives, becoming hectic, leading a hectic scheduled lives, right? Becoming tired, sick, right? అట్లా లక్షల మంది 8 ఏళ్లలో ఎన్నో ఉద్యోగాలు చేసుకుంటా కానీ ఇంకో విధంగా కానీ చాలా టైర్డ్ అవ్వకుండా, సిక్ అవ్వకుండా, కంప్లైంట్ చేసుకుంటా, ఇట్లాంటి వాళ్ళని 8 ఏళ్ళు లక్షల మందిని చూసింటాయి. కానీ ఇదే 8 years they might not have seen many people who have become totally free in their life, completely free. And ఈ 8 ఏళ్లలో నాకు తెలిసి, ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ అవర్ కంట్రీ ఇండియా, ఎవరన్నా సరే ఈ లాస్ట్ 8 yearsలో టోటల్గా ఫ్రీ అయిపోయి, రిలాక్స్ అయిపోయి, రిటైర్ అయిపోయినారంటే ఇట్ షుడ్ బి అన్ Amway డైమండ్. మీకేమైనా డౌట్ ఉంటే గో బ్యాక్ అండ్ ట్రై టు చెక్ దిస్. Has anyone become free in our country in the last 8 years? I don't think so. No one would have become free. They would have become more busy. And thank God, I became totally free right now. You have to believe this. మీరు ఎవరైనా కొత్తగా వచ్చింటే you have to believe this. I am totally free. I don't have any work right now. I have all the time in the world. I have all the time to enjoy, with my kid. I'm excited about watching him grow. And these are all good things, guys. మనీకి సంబంధం లేని విషయాలు ఇవన్నీ. And this is what the business can do. Money, cars, bungalows, ఇవన్నీ forget about it, okay? This will come as a byproduct. But our ultimate goal is to become relaxed in our life. See, మన యాక్చువల్గా what is our goal? మన గోల్ ఏం చెప్పండి? రియల్గా మన లైఫ్లో మన గోల్ ఏమి? Our goal is to, lead a happy life. That's it, right? Our goal is to lead ఒక ఆనందకరమైన, అద్భుతమైన, ప్రతి క్షణం మధురమైన క్షణాలు ఉన్న అటువంటి ఒక జీవితం గడపాలి. దట్ ఈస్ అవర్ గోల్. అండ్ అందరి గోల్ అదే. మీ గోల్, నా గోల్, ప్రతి ఒక్కరి గోల్. మనం
హ్యాపీగా ఉండేందుకని మనము నమ్మిన ఒక ప్రిన్సిపల్ ఏమంటే, ద ప్రిన్సిపల్ దట్ సో మెనీ పీపుల్ బిలీవ్ ఈజ్ more money equals more happiness. If I make more money, I would become more happy. That's why so many people work from almost morning till night. They work their entire life, leaving behind their family. I mean, they sacrifice so many valuable things, thinking, I'll make more money, then I'll become happy, right? And you and I know thousands of people who have, spend their entire life accumulating properties, accumulating wealth, right? 30 years appudu work chestantaru, 40 years appudu, 50 years appudu, they will be making money, and at the end of their almost 60, 65, when they reach a point where they cannot work, they don't have energy in them, at that point they realize that, where is happiness? Life lo happiness poyindi, ingem 60 ఏళ్ళ అప్పుడు ingem happiness gone. థ్యాంక్ గాడ్. నేను చెప్తున్నాను కదా, ఈ బిజినెస్లో ద ప్రిన్సిపల్స్ ఐ లర్న్డ్ ఇన్ దిస్ బిజినెస్, ద లెసన్ నంబర్ 1 దట్ ఐ లర్న్డ్ ఇన్ దిస్ బిజినెస్ దట్ చేంజ్ మై ద వే ఐ లుక్ ఎట్ మై లైఫ్. ఓకే, ద డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ టైమ్ అండ్ మనీ, జస్ట్ నాట్ మనీ అలోన్. ఫర్ ద ఫస్ట్ టైం ఐ హర్డ్ దిస్ ఫ్రమ్ దిస్ స్టేజ్. టిల్ దట్ పాయింట్ ఎవరు టైం అనే ఒక ఆస్పెక్ట్ గురించి లైఫ్లో నాకు చెప్పనే లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మనీ ఈజ్ బ్యాడ్ ఆర్ మనీ ఈజ్ గుడ్. ఇట్స్ నాట్ దట్. యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, బట్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ టు బీ హ్యాపీ. నిజమేనా? చాలా మంది మర్చిపోతారు. దే ఫర్గెట్ దిస్ మోస్ట్ వాల్యుబుల్ ప్రిన్సిపల్. ఇట్స్ నాట్ అబౌట్ ఫర్గెటింగ్. నో వన్ టాట్ us. ఎవరు మనకు నేర్పిలేదు. దిస్ ఈస్ ద ఓన్లీ స్టేజ్ ఫ్రమ్ వే యూ విల్ గెట్ దిస్ awesome teachings, guys. This is the only stage. మీరు కావాల్సిన నోట్ చేసుకోండి. మీ దగ్గర 1 crore కూడా ఉంది, మీ దగ్గర మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసేకి మనశ్శాంతి గడిపేందుకు టైం లేదంటే యూ కెన్ నెవర్ బీ హ్యాపీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ గెయినింగ్ టైమ్ అండ్ మనీ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఇంకా చాలా డెఫినేషన్స్ హ్యాపీనెస్ గురించి మణిపాల్ రెడ్డి ఒకసారి చెప్పారు. హ్యాపీనెస్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ అని. హ్యాపీనెస్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అకాంప్లిష్మెంట్. ఇన్ఫ్యాక్ట్ సిడి కూడా ఉంది మణిపాల్ రెడ్డిది. ఎంత బ్యూటిఫుల్ అంటే హ్యాపీనెస్ అనేది ఇట్ ఈస్, అదే కదా మనందరం టార్గెట్. మనందరం ఎప్పుడు హ్యాపీగా ఉంటాము. హ్యాపీనెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అకాంప్లిషింగ్ సంథింగ్ వెరీ బిగ్. ఏదైనా ఒక పెద్ద విషయం మీరు సాధిస్తున్నారని తెలిసినప్పుడు మీకు కలిగే అనుభూతిని ఆనందం అంటారంట. ఏదైనా ఒక పెద్ద విషయం మీరు సాధిస్తున్నారని మీకు తెలిసినప్పుడు, మీ హార్ట్కు తెలిసినప్పుడు, దానికోసం మీరు పని చేస్తున్నప్పుడు మీకు కలిగే అనుభూతి. సో హ్యాపీనెస్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్ దట్ యూ రీచ్ ఇన్ యువర్ లైఫ్. దిస్ మూమెంట్ యూ షుడ్ బి హ్యాపీ ఇన్ యువర్ హార్ట్. ఇఫ్ యూ నో దట్ యు ఆర్ హెడెడ్ సమ్వేర్, దిస్ మూమెంట్ యూ షుడ్ బి హ్యాపీ. యూ కెనాట్ వెయిట్ ఫర్ హ్యాపీనెస్. దీస్ ఆర్ సమ్ థింగ్స్. ఈ టీచింగ్స్కి ఈ విషయాలు మేము ఇంప్లిమెంట్ చేసినందుకు కొన్ని లక్షలు కోట్లు పెట్టినా కూడా ఎక్కడ దొరకదండి. ఇట్స్ లైక్ నేను ఈ టీచింగ్స్ అంతా కూడా ప్రాక్టికల్గా చూస్తాను కదా. ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ టు కార్పొరేట్ జాబ్స్, హూ ఆర్ ఇన్ టు సమ్ ట్రెడిషనల్ బిజినెసెస్. దేర్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇన్ దేర్ లైఫ్ ఈస్ ఆల్వేస్ దే హ్యావ్ దట్ వైనింగ్ అంటారు కదా, ఎప్పుడు ఆ ముడతలు ఉంటాయి, ఎప్పుడు విసుగుంటుంది. దే విల్ బి ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఎప్పుడో ఒకరోజు హాలిడే వస్తే ఎంజాయ్ చేద్దామా, వెయిటింగ్ ఫర్ సమ్ మొమెంట్స్ ఇన్ దేర్ లైఫ్, వెయిటింగ్ ఫర్ ద మొమెంట్స్. ఎందుకంటే దిస్ మొమెంట్ హిస్ లైఫ్ సక్స్. This moment is terrible moment for that person, because office మీకు అందరికి తెలుసు కదా, you would not enjoy your time in your office, right? No one would enjoy. అదే ప్రాసెస్లో ఇట్లా ఉన్న టైంలో మన బిజినెస్లో తీసుకుంటే I have so many examples. I have got my downline right here sitting. Okay, he is a bus conductor all the way from Anantapur. Bus conductor, even a conductor గా తను జాబ్ చేస్తున్నప్పుడు కూడా it's so tired, but once he got into the business, he got మన బిజినెస్లో నేర్పిస్తారు కదా, గోల్స్ పెట్టుకోవాలా. గోల్స్ పెట్టుకున్నారు. he worked hard, he went platinum, and this year he worked even hard, and this year he qualified for the Malaysia trip, and he has gone founders platinum. He is going founders platinum. So you just think about this. You have to think about this. There are 2 people working, one in corporate or some sector, and this person as a bus conductor building the business part time. But every moment this guy is happy. Every moment.
Because he knew deep inside the heart that he was working for something very big. He knew that నేను ఫ్రీ అయిపోతున్నా లైఫ్లో, ఫారిన్ టూర్ క్వాలిఫై అవుతున్నా, ఫౌండర్స్ ప్లాటినం అవుతున్నా, డౌన్లైన్ ప్లాటినం అవుతున్నారు. బ్యూటిఫుల్గా ఉందా లేదా? ఎవ్రీ మూమెంట్. ఇట్స్ నాట్ దట్ మనం ప్లాటినం అయినాక హ్యాపీనెస్ రాదు, ప్లాటినం అయ్యే ప్రాసెస్లో హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఈ అన్నిటికంటే అద్భుతం ఏమంటే ఈ ప్రాసెస్కి ఎండ్ లేదు. అయిపోయింది, ప్లాటినం అయిపోయింది అనేసి బ్యాగ్లన్నీ సర్దుకొని పోతామా ఎక్కడికైనా? ఎండే లేదు ఈ ప్రాసెస్కి. దిస్ ఈస్ వాట్ ద సిస్టమ్ హ్యాస్ టాట్ us. హ్యావ్ ఏ గోల్ ఇన్ యువర్ లైఫ్ ఆల్వేస్. ఎప్పుడు ఒక గోల్ పెట్టుకో. గోల్ ఈజ్ ద మ్యాజిక్. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఈచ్ అండ్ ఎవరీ డిస్ట్రిబ్యూటర్ సిట్టింగ్ హియర్, ప్రతి ఒక్కరు గో బ్యాక్ అండ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ గోల్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ గోల్, లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. The problem in so many people's lives outside em telsa, they don't have goals. Job is not your goal, it's what you do, that's it. Goals పెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఎవరైనా మెంబర్ మీకు, if you want any help, ask your upline, fix some goals. The best goal for any new distributor is to go eagle with the new depth building model. We have got tremendous speakers from all the way from United States of America to explain us the new strategy in our business, new model in our business. Pay attention to that speakers. Meeku arthamaitundi, it's a new model. It is so simple to succeed in this business right now. Very, very easy. Last 40 ఏళ్ళగా వీళ్ళు పడిన శ్రమనంతా ఫిల్టర్ చేసి ఒక కొత్త మోడల్ని మన కోసం కనుక్కున్నారు. ఇండియాలో ఇప్పుడు లాంచ్ అవబోతోంది. యు ఆర్ గోయింగ్ టు బి ద బిగినర్స్ దేర్. It will rock the business, guys. సో you should have a goal. మీరు గోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఎన్ని జరిగినా మనకు గోల్ లేదంటే వర్కౌట్ కాదు, రైట్? సో హ్యావ్ గోల్ అండ్ మేక్ షూర్ దట్ స్టార్ట్ డ్రీమింగ్ బిగ్. పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి, పెద్ద పెద్ద కలలు పెట్టుకోండి. కాంప్రమైజ్ కావద్దండి. ఐ థింక్ దెర్ ఈస్ ది స్టేట్మెంట్ ఇన్ బైబిల్, ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్. ఉందనుకుంటా కదా, ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్. మీరు అడగండి, మీరు అడిగింది పొందుతారనేసి. మీరు ఏది అడిగితే అది పొందుతారని దేవుడు చెప్తున్నాడు. ద స్టేట్మెంట్ డజంట్ సే ఆస్క్ మినిమం, ఆచి తూచి అడుగు అని దేవుడు చెప్పడం లేదు. అడుగు పొందు, ఇంతే దేవుడు చెప్తాంది. అడిగేకి మనకెందుకు ప్రాబ్లం ఉండాలా, దేవుడికి ఇచ్చే ప్రాబ్లం లేనప్పుడు? నిజమా? అవర్ సీక్రెట్ ఈస్ we ask, maximum. We have lofty dreams. We have big dreams. Our brain believes in big things. పెద్ద విషయాల్ని మేము నమ్ముతాం, పెద్దవే కావాలనుకుంటాం. దట్స్ అవర్ సీక్రెట్. కాంప్రమైజ్ కావద్దు. ఎందుకు? దేవుడు చెప్తున్నాడు. ఈసారి ఎవరైనా అడిగితే ఆ స్టేట్మెంట్ చూపించండి. నిన్ను నమ్మాలా, దేవుడిని నమ్మాలా? రైట్? So make sure that, start dreaming big, guys. Because see, మనం ఒకసారి కామ్గా ఆలోచిస్తే, ది వరల్డ్ బిలాంగ్స్ టు డ్రీమర్స్. డ్రీమర్స్ క్రియేటెడ్ దిస్ వరల్డ్. డ్రీమర్స్ ఆర్ ద సేవియర్స్ ఆఫ్ ద వరల్డ్. అండ్ rest of the people, they just come, they just spend some time on this planet and they just leave. That's it. This stadium is because of a dreamer, right? The chair you are sitting on is because of a dreamer. మీరు కూర్చున్న కుర్చీ ఒక డ్రీమర్ది. ఒక అతను డ్రీమ్ చేశాడు కాబట్టి ఒక చైర్ గాట్ ఇన్వెంటెడ్, రైట్? మీరు వేసుకున్న డ్రెస్ ఒక డ్రీమర్దే. మనం అంతా వాడుకుంటున్నాం. కొంతమంది కలలు కన్నారు, మనం వాడుకుంటున్నాం. సో అట్లీస్ట్ మేక్ షూర్ దట్ యూ ఆల్సో డ్రీమ్. మీరు కూడా డ్రీమ్ చేయడం మొదలు పెట్టండి. సో దట్ యూ విల్ బి యూస్ఫుల్ టు యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ అండ్ టు ది వరల్డ్. మీకు మీరు ఉపయోగపడతారు. మీకు కలలు లేదంటే నిజం చెప్తున్నాం, మనం కూడా ఉపయోగపడం. మనకు పెద్ద కళలు లేదంటే మనం ఉపయోగపడము, ఫ్యామిలీకి ఉపయోగపడము, దేశానికి ఉపయోగపడము. కళలు పెట్టుకోండి. బికాస్ డ్రీమ్ ఈజ్ ద కీ. డ్రీమ్, హ్యావ్ ఎ బిగ్ డ్రీమ్. అండ్ వన్స్ యూ హ్యావ్ ఎ డ్రీమ్, వన్స్ యూ హ్యావ్ సెట్ ద గోల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ అప్లైన్స్, అల్టిమేట్లీ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు వర్క్, రైట్? నో వన్, ఇక్కడ వచ్చిన ఎవరు కానీ మేము స్లిప్ అయ్యి కూడా ఈ బిజినెస్ చాలా ఈజీ, మీరు లైక్ టకటకానికి గ్రో అయిపోతారని చెప్పడం. హార్డ్ వర్క్కి సబ్స్టిట్యూట్ లేనే లేదు. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఈ మధ్య ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరిగింది మాది రీసెంట్లీ. I met one of my distant relatives, okay? This guy, I met him after 5 long years. And he was asking me, ఇప్పుడు కూడా అదే చేస్తున్నావా అన్నాడు.
Are you still doing the same thing or what? So I told him, so these 8 years, I mean, I have learned some people skills. So when someone tells like that, I don't argue. I told him, yeah, I'm doing the same thing. So I mean, and then he said, yeah, hora, I mean, is it happening? జరుగుతుంది అట్ట ఇట్ట అంటున్నా. అంతలో ఇంకొక ఆయన వచ్చినాడు, ఇంకొక అంకుల్, మా ఊర్లో ఉంటాడనమాట. ఈయన వచ్చి, సరే నీకు తెలియదా, దాంట్లో నరేన్ క్లిక్ అయిపోయినాడు అన్నాడు. నరేన్ వాజ్ సో లక్కీ మ్యాన్, హీ ఈస్ ఫార్చునేట్, క్లిక్ అయిపోయినాడు. అంతే, ఈయన అనుకో క్లిక్ అయిపోయినాడా, అది మా ఊర్లో ఎవరు క్లిక్ కాలేదే అని. ఇంకా ఆ తర్వాత దే పుట్ మీ అసైడ్, దే వర్ డిస్కసింగ్. మా ఊర్లో క్లిక్ కాలేదే, ఎట్ట అయిపోయినా నరేన్ అంటే, వాడికి సుడి ఉంది, అది ఉంది, ఏది ఉంది, ఏదో ఉంది. వాళ్ళు చెప్తే ఇనే రకాలు కాదు కాబట్టి మీకు చెప్తాను. కాబట్టి let me tell you what is the meaning of click here, okay? When you saw some cars in my video, right? The first car, it's still with me. Right now the kilometer reading is close to 2 lakhs, and the second car, the Zen, I sold it off. When I sold it off, the kilometer reading was almost 1.5 lakh. The car that I am driving right now for my business, it is close to 50,000. Total is altogether 4 lakh kilometers. And ఈ కార్లు కొనక ముందు బస్సుల్లో, ట్రైన్లలో అంతా కూడా పోయి ఉంటాం కదా, అవి లెక్కలేదు. సో ఆల్మోస్ట్ మీరు బిజినెస్ కోసమని 4 లక్షల కిలోమీటర్లు మీ వెహికల్కి వస్తే మీరు క్లిక్ అవుతారు. If you add 4 lakh kilometers to your vehicles for the sake of this business, then you will click in this business. I don't remember how many times I missed major accidents మిస్ అయినాను. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ లైక్ యాక్సిడెంట్ అయిపోయి నాకు వణకడము కాన్సెప్ట్ లేదు. ప్రాసెస్ ఆఫ్ అకంప్లిష్మెంట్, హ్యాపీనెస్. యూ గాట్ ఇట్ రైట్. ఎవ్రీథింగ్ వాజ్ అన్ అడ్వెంచర్ ఫర్ మీ, ఎవ్రీథింగ్ వాజ్ నాకు ఒకసారి ఐ స్టిల్ రిమెంబర్, దట్ వాజ్ వన్ ఆఫ్ మెమొరబుల్ ఇన్సిడెంట్స్. ఓకే, ఒకసారి వీ వర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఏ హోమ్ మీటింగ్. దేర్ వాజ్ దిస్ న్యూ డిస్ట్రిబ్యూటర్ కపుల్ సిట్టింగ్ ఎట్ ద బ్యాక్. ఓకే, వీ వర్ కమింగ్ బ్యాక్ ఆల్మోస్ట్ 120 స్పీడ్లో వస్తున్నాము. వింటర్ సీజన్, మొత్తం ఫాగ్ ఉండింది. సడన్ గా రోడ్ యూ టర్న్ ఉండింది అనమాట. ఫాగ్ లో కనబడలే. వీ థాట్ దట్ ఇట్ వాజ్ ఎ స్ట్రైట్ రోడ్. సడన్ గా దేర్ వాజ్ నో రోడ్ అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ యూ టర్న్, బిగ్ యూ టర్న్. 120 స్పీడ్లో కట్ కొట్టినాము. ఆల్మోస్ట్ ఒక బిగ్ స్కిడ్ అయింది కార్. ఆల్మోస్ట్ నాకు చక్రాలు కూడా కనబడినాయి. వెనక కూర్చుని ఆయన భయపడిపోయి ఉంటాడు కదా. స్కిడ్ అయ్యి ఆగినాక నేను ఐ ఫెల్ట్ సార్కి వండుకొని ఏమి ఆయన ఫీల్ కాకూడదు అనేసి, ఏం సార్ అంతా ఓకే కదా అన్నాను. మళ్ళీ బయలుదేరమని డ్రైవర్ని. సార్ వండుకొని ఒక్క విషయం నాట్ ఓకే అన్నాడు. ఏమంటే, మనం రివర్స్లో పోతున్నాం ఇప్పుడంతా. కారు ఇట్ టర్న్ 180 degrees అండ్ వీ వర్ గోయింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. నేను చెప్పినాను, పర్లేదు సార్ తిప్పేసుకుంటాం, మాకు మామూలు అయిందండి. మామూలు ఏంది సార్, 180 degrees తిరిగి నాకు చక్రాలు కనబడినాయి సార్ అంటాడు. అంటే ఎగిరింది కారు, ఆయన కిటికీలో చక్రం కనబడింది. దీస్ వర్ ఆల్ లైక్ ఫన్ మూమెంట్స్ ఫర్ మీ. బట్ ఆయనకేమో ఎముడు కనబడి ఉంటాడేమో. ఈ క్విట్ ద బిజినెస్. దెన్ ఆల్మోస్ట్ వదిలింటే అక్కడిని అడవిలో దిగి నడిచి వచ్చింటాడు. సో దే వర్ సో మెనీ, we worked hard, guys. We worked hard. Don't think that right now we are standing on this stage and we are delivering some big speeches. Don't think that it was a shortcut for us. We drove miles. We were there at all the places. We were traveling in the nights. There were times and నాకు గుర్తు, 4 o'clock, 5 in the night, ఇంటికి రీచ్ అయ్యేది. మళ్ళీ 9:30, 10కి వర్క్ ఉంటుంది. We worked very hard and we enjoyed each and every moment because it was a process of accomplishment. I was not working for some salary. I was working to become free. మీరు పని చేసేప్పుడు ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. మీరు ఇప్పుడు చూపిపోయే ప్రతి ఒక్క ప్లాన్, మీరు చూపిపోయే సీరియస్నెస్, మీ డెడికేషన్, మీ కమిట్మెంట్, డిసిప్లిన్ అన్నీ కూడా ఇట్స్ నాట్ ఫర్ సమ్ శాలరీ ఆర్ టు మేక్ సమ్ మనీ, గైస్. ఇట్స్ ఎ ప్లాన్ దట్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్, ఫర్ యువర్ జనరేషన్స్ టు కమ్ టిల్ దిస్ ఎర్త్ ఎగ్జిస్ట్స్. ఈ భూమి ఉన్నంత వరకు ఒక ప్లాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మీ వంశంకి అండర్స్టాండ్ చేసుకోండి. చాలా అద్భుతమైన ప్లాన్ ఇది. ఓకే, డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఇక్కడ నుంచి చెప్పే ఏది కానీ నెగ్లెక్ట్ చేయొద్దండి. అండ్ అల్టిమేట్లీ మేక్ షూర్ దట్ యూ బిఫోర్ యూ లీవ్ దిస్ హాల్ మేక్ ఏ కమిట్మెంట్. డిసైడ్ చేసుకోండి. బికాస్ దేర్ ఆర్ సో మెనీ నెగటివ్ ఫోర్సెస్. బికాస్ దేర్ ఈస్ దిస్ సేయింగ్, ద గుడ్ ఈజ్ అటాక్డ్
ఆల్వేస్ ద గుడ్ ఈస్ అటాక్. మంచి అనేది ఎప్పుడైనా అటాక్ చేయబడుతుంది. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ రైట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ద్వాపర యుగం నుంచి ప్రూవ్ అయింది. నిజమేనా? ఇఫ్ యు ఆర్ డూయింగ్ గుడ్ యూ విల్ బి అటాక్డ్. సో ప్రిపేర్, గెట్ రెడీ ఫర్ ద అటాక్స్. వీ డోంట్ దీనికి ఎట్లా చేయాలి దానికి ఎట్లా చేయాలి కాదు, యూ గెట్ రెడీ ఫర్ ద అటాక్, దట్స్ ఇట్. బికమ్ థింక్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ యూ ఆర్ క్లైంబింగ్ ఏ మౌంటైన్ అనుకోండి. ఒక బిగ్ మౌంటైన్ మీరు ఎక్కాలనుకుంటున్నారు, మీ డ్రీమ్ పెట్టుకున్నారు ఆ మౌంటైన్ టాప్కి పోవాలని. సో యు ఆర్ ఆల్ సెట్, యు ఆర్ రెడీ టు క్లైంబ్ ద మౌంటైన్. మీరు ఈ పర్వతం ఎక్కాలనుకున్న టైంలో వెనక చాలామంది వచ్చి మిమ్మల్ని వెనక్కి లాగుతారు. నిజమేనా? ఒరే నువ్వు ఎక్కలేవు, స్లిప్ అయినావంటే చస్తావు. నిజమేనా? దాంట్లో లోయలన్నీ ఉన్నాయంట, చాలా స్టీప్గా ఉంటుందంట, భలే డేంజరస్ అంట, చాలా మంది చెప్పినారు, ఇంతవరకు పోయినోడు వెనక్కి రాలేదంట, ఏమేమో చెప్తారు. అన్నీ విన్నాక కూడా మీరు నాకు తెలుసురా మౌంటైన్ డేంజరస్ అని, నాకు తెలుసు అది ఎక్కేటప్పుడు స్లిప్ అయితే పడి చచ్చిపోతానని, నాకు తెలుసు అక్కడ లోయలు గేలు ఉంటాయని, నాకు తెలుసు మొత్తము అసలు చాలా ఇట్స్ ఏ అడ్వెంచర్ అని, అన్నీ తెలుసురా, కానీ నేను ఎక్కుతా. Still I am going to climb the mountain. I know all these things, man, but still I am gonna climb the mountain because I want to see the top. I want to be at the top. Okay? నేను పైకి ఎక్కుతాను, స్లిప్ అయితే చచ్చిపోతాను. ఏదన్నా నన్ను పైన చూస్తావు లేదా నేను నీకు కనబడను. ఈ రెండిట్లో ఏదో ఒకటే జరుగుతుంది. మీరు అట్లాంటి యాటిట్యూడ్ అనే వ్యక్తి అయితే మిమ్మల్ని ఎవరు కానీ మీతో మాట్లాడలేరు. ఎందుకంటే కొంతమంది మూర్ఖుడు అనుకుంటారు. నిజమేనా? వీడికి చెప్పి వేస్ట్రా వీడు మూర్ఖుడని, అట్లనే వదిలేస్తారు. నిజం చెప్తున్నా, వీడికి చెప్పి వేస్ట్, వాడి ఇనే టైప్ కాదు. కానీ మీ కమిట్మెంట్ చూసినాక కొంతమంది యోధుడు అనుకుంటారు, మీరు పైకి ఎక్కినాక కొంతమంది దేవుడు అనుకుంటారు. సో దేవుడు కావాలన్నా కూడా మూర్ఖుడి దగ్గర నుంచే బిగిన వాళ్ళ జర్నీ. దయచేసి యూ మేక్ షూర్ దట్ యూ డోంట్ లిసన్ టు ఎనీ ఆఫ్ ద నెగటివ్ పీపుల్ ఆర్ నెగటివ్ ఫోర్సెస్. దే ఆర్ దేర్ అవుట్ సైడ్. ఇట్ ఈస్ డిఫాల్ట్ బికాస్ వీ ఆర్ గుడ్ పీపుల్. వీ విల్ బి అటాక్డ్. So make sure that you have your commitment. Okay, make a resolve. Our goal is to reach the top, guys. Our goal is to reach the top, to become successful, to enjoy this life, to enjoy every moment of this life. Just make a commitment. You are going to get an awesome line of speakers right now. Make sure that you take notes and I'll see you at the top. Okay, good luck. Nice talking to you. ఇందులో చెప్పబడిన టెక్నిక్లు, విధానాలు కొందరికి పనిచేసినా అవి మీకు పనిచేస్తాయని ఎవరూ హామీ ఇవ్వలేరు. అయినా ఇక్కడ సమర్పించబడిన ఐడియాలు మీకు ఒక దృఢమైన, లాభదాయకమైన వ్యాపారాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయని మేము ఆశిస్తున్నాం. ఈ ఉత్పాదన ఆమ్వే కార్పొరేషన్కి సంబంధం లేకుండా తీసుకురాబడింది. ఈ ప్రోడక్ట్ కొనుగోలు ఐచ్ఛికం మరియు బిజినెస్ సపోర్ట్ మెటీరియల్స్ కై మీ కొనుగోలు ఒప్పందంలో వివరించబడిన రీఫండ్ పాలసీకి లోబడి ఉంటుంది. భవిష్యత్తులో బిజినెస్ టూల్స్ కొనుగోలు ఎప్పుడైనా విరమించబడవచ్చు.